హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు నా లైఫ్లో ఒక అద్భుతమైన జర్నీ గురించి చెప్పాలి అనుకుంటున్నా. ఇది నేను కువైట్ నుంచి వైజాగ్ రావడానికి ఒక సర్ప్రైజ్ జర్నీగా మా ఫ్యామిలీకి నేను ప్లాన్ చేసుకున్నా. నేను మా అబ్బాయి వాళ్ళ ఫాదర్కి బాయ్ చెప్పేసి నీట్గా ట్రాలీ పట్టుకొని వెళ్తూనే ఉన్నాడు. ఇది ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడమే కాదు, ఒక కుటుంబం యొక్క ప్రేమాభిమానాలు కలయిక. నేను కువైట్ నుంచి వైజాగ్ రావటానికి ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం. మా అబ్బాయి కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. అమ్మ వెళ్దాం, నాన్న డ్యూటీకి వెళ్తాడు, మన ఇద్దరము వెళ్దాము అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ చేశాడు. చాలా ఎంజాయ్గా జాలీఫుల్గా అయింది మా జర్నీ అనేది. పాస్బుక్ పట్టుకొని కూర్చొని చూస్తున్నాడు, ఏమేమి స్టాంపులు వేశారు ఏంటి అది ఇది అని. సరేలే అని చెప్పేసి ఓకే అండి. తర్వాత ఫ్లైట్లోకి ఎలా చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, క్రేజీ ఫీలింగ్. ఫ్లైట్లోకి ఎవరు రాకముందు మనం వెళ్ళాలి అని చెప్పేసి, సో ఎవరు రాలేదు, మేమే ఫస్ట్. ప్రకృతి ఫస్ట్, నేను సెకండ్. నాకు అదొక క్రేజీ ఫీలింగ్ అంట. చక్కగా ఎవరు రాకముందే వెళ్తే ప్రశాంతంగా వెళ్ళచ్చు, కూర్చోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. వాడే ఫస్ట్ వెళ్ళాడు. చక్కగా సీట్లు వెతుక్కున్నాం, కూర్చున్నాం. ఇంకా పిల్లలకి తెలిసిందే కదా, ఫ్లైట్లో విండోస్తోనే ఆడతారు, సీట్ బెల్ట్స్తోనే ఆడతాడు, అక్కడ క్యాబినెట్తో ఆడతాడు, అలాగా ఆడుతూనే ఉంటాడు. ఇంకా ఇక్కడ ఏవో రాశారు, అవి చదువుతున్నాడు. చదవరా అంటే ఓకే చదివాడు, మళ్ళీ ఇంగ్లీష్లో చదివాడు. పోలే ఆ చదవడం ఎలాగో చదువుతున్నారు, మీరు కూడా వినేయండి. మాది కువైట్ నుంచి హైదరాబాద్ టు వైజాగ్. సో మాది హైదరాబాద్ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయి వైజాగ్లో ఫ్లైట్ దిగాక బస్సు గురించి వెళ్తాడు. బస్సు వచ్చింది, బస్సు ఎక్కాలి అని చెప్పేసి ఒకేలా బస్సులో కూర్చున్నాడు. ఆ తర్వాత ఇంకా వైజాగ్లో మొత్తం ట్రాలీస్ అన్ని పిక్ చేసుకొని ట్రాలీ మీద కూర్చున్నాడు. ఇంకా వైజాగ్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వస్తున్నవే మా ఇల్లు. సో ఇంట్లో ఎవరు లేరు ప్రెజెంట్ నేను వచ్చే టైంకి. 2 డాగీస్ ఉన్నాయి, మా అన్నయ్య ఉన్నాడు. సో డోర్ తీశాడు, 2 డాగీస్తోనే ఆడుకున్నాడు. డాగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవండి, అందరికీ ఇష్టమే కదా. సో మా ప్రకృతిని మా డాగ్ వచ్చేసి ముద్దు పెట్టింది, అదేమో చేసుకున్నాడు, వాడికి నచ్చలేదు. సరేలని చెప్పేసి నేను కూడా లైక్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆడే ఆడుకున్నాడు. ఒక్కసారి వాడు వెనకాతలు అలా పరిగెడుతూనే ఉంది. సరేలే ఫ్యామిలీ అందరూ భయపడ్డారు, ఎలా వస్తావు ఏంటి ఒక్కడితోని అని చెప్పేసి. ఒక్కసారి ట్రైల్ అయితేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి నేను జస్ట్ ట్రైల్ వేసాను. వాడు కూడా ఫుల్గా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. సీ ఫ్యామిలీ.